థ్యాంక్ యూ అనుష, థ్యాంక్ యూ జయలత గారు. ప్రైజ్లాడండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు, పాస్టర్స్కు అందరికీ మరోసారి శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రభువా, నీవు సిలువలో మాట్లాడుతున్న నా మాట ద్వారా చేయుచున్న ఈ చిన్న మాటలు, నా నోటి నుండి వచ్చిన ప్రతి మాట మీరు నిర్ణయించిందే కాబట్టి విన్నవారికి ఉపయోగపడేటట్లు, వారి మనస్సులు మారునట్లు సహాయం చేయండి. ఇది మీ నోట నుండి వచ్చిన సందేశంగా భావించి మా ఆధ్యాత్మిక జీవితంలో అన్వయించుకోవడానికి నడిపింపును అనుగ్రహించండి. మాకు శక్తిని, బలమునివ్వండి. మీ మాటలు వింటున్న వారికి, ఆవరణంలో ఉన్న వారికి అపవాది మమ్మల్ని తాకకుండా పార్దోలండి. ఈరోజు మాట్లాడే వారి కోసం, బోధకుల కోసం, పాడేవారి కోసం, కూర్చుని వింటున్న మీ కోసం, వినేవారి కోసం తండ్రి మాకు నడుపుదల అనుగ్రహించమని ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వినయంగా ప్రతిలాడు పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె లెంట్లోని ఆదివారము, గుడ్ ఫ్రైడే. నాకు వచ్చిన మాట 4వ మాట అండి. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచితివి. క్రీస్తు ఇది అరామిక్ భాషలో మాట్లాడాడండి. నేను చెప్పే మాటలు 20 నిమిషాల సమయం నాకు చాలా తక్కువ, కానీ ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. నేను నా నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుడు వినిపిస్తుంది మీకు. నా సుమనే పాటుదండి, ఆయన పాదధూళితో సమానం. ఇక్కడ నుంచి అర్హత కూడా నాకు లేదు, కానీ నేను చెప్తున్నానంటే నా నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుడు వినిపిస్తుంది మీకు. గుడ్ ఫ్రైడే రోజు జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం కూడా ఇది చేయొద్దు. ఇది అరామిక్ అనే భాషలో మాట్లాడాడంటే హిబ్రూ భాష యొక్క డైలెక్ట్, ప్రాంతీయ భాష. అంటే ఇప్పుడు మనం తెలుగు భాషను తెలంగాణలో ఒక యాసలో, నెల్లూరులో ఒక యాసలో, ఆంధ్రాలో ఒక యాసలో మాట్లాడతాం కదా, అలాగా ఈ అరామిక్ భాషలో దేవుడు ఏమన్నాడు? ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అసలు ఈ మాట సిలువలో పలికిన అన్ని మాటల కంటే మిస్టీరియస్ వర్డ్ అనొచ్చండి, మర్మమైన మాట. తండ్రి, ఆ యేసుక్రీస్తు తన తండ్రితో అంటున్నాడు. అర్థం కానటువంటి చాలా లోతైన మాట 4వ మాట. అసలు సిలువ అంటే ఏంటి చెప్పండి? సిలువ మరణం అనే శిక్షను ఎవరు వేస్తారు? ఎందుకు వేస్తారు? అసలు సిలువకు ఆ విలువ ఎందుకు వచ్చిందో తెలుసా? సిలువ అనేది ఎవరికి పడితే వాళ్ళకి వేయరండి. సంఘ విద్రోహులకు వేస్తారు, బానిసలకు వేస్తారు, దేశ ద్రోహులకు వేస్తారు, పాపం చేసిన వారికి వేస్తారు. ఆ శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందంటే రాళ్లతో కొడతారు, మొహాన ఉమ్మి వేస్తారు, హేళన చేస్తారు. అలా హింసతో కూడిన క్రూర మరణం. 3 రోజులు వేలాడారు, 4వ రోజు తీస్తారు, కాళ్ళు విరక్కొట్టేస్తారు, ఇంకా చనిపోకపోతే. అంతటి నరకం, అంతటి బాధ. ఈ బాధలన్నీ ఎవరికి జరిగాయండి? యేసుకు జరిగాయి. హింస, ముళ్ళ కిరీటం, చమ్కీల అంగి, చేతిలో ఖర్జూరపు మట్ట. ఘోర అవమానం, ఘోర అవమానం జరిగింది. అలాంటి సిలువ మీద కాళ్ళతో, చేతులతో, మేకులతో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దాహంతో, ఆకలితో, నీరసంతో, ఆక్రందంతో అల్లాడుతున్న దేవుడు ఏమని అరుస్తున్నాడండి? క్రీస్తు ఏలీ ఏలీ లామా సబక్తాని అని అరుస్తున్నాడు. కింద ఉన్న మూర్ఖులైన మనలాంటి ప్రజలండి, మూర్ఖులంటే అని క్షమించండి, మనలాంటి పాపులు ఏమంటున్నారు? ఏలీ అని పిలుస్తున్నాడయ్యా. బాధ ఓర్చుకోలేక ఏలి అని పిలుస్తున్నాడు. దాని అర్థం అది కాదండి. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా. ఈ మాటలు ఆయనలోని ఆవేదన, నిస్పృహ, ఒంటరితనంలో నుండి వచ్చిన ఆక్రందన. ఎందులో నుండి? ఒంటరితనంలో. దేవుడు అతని చేతిని విడిచిపెట్టాడు, ఒక్కడే అయిపోయాడు అన్న ఒంటరితనంలో నుండి వచ్చిన ఆక్రందన. అన్ని ఘోర శ్రమల్లో కూడా అప్పటిదాకా విప్పాడండి. విప్పాడా? కొరడాలతో కొట్టారా? వీపంతా దున్నబడిందా? పోనీ శారీరక గాయాలు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడా? పేతురు వదిలి వెళ్ళిపోయాడా? బొంకాడా? శిష్యులు వదిలి వెళ్ళిపోయాడా? యోధా అమ్మేశాడా? ఆయన ఒక్క మాట పెదవి పనలేదు. కానీ దేవుడు చెయ్యి విడుస్తున్నప్పుడు ఎందుకండి ఈ ఆక్రందన? దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు అంత భయం?
ఎందుకు అంత భావోద్వేగం ఆయనకి కలిగింది? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక తండ్రి కొడుకు రోడ్డు దాటుతున్నారు. జాగ్రత్తగా వినండి. తండ్రి ఏం చేశాడంటే కొడుకు చేయి పట్టుకొని రోడ్డు దాటిస్తున్నాడు. ఒక 2 అడుగుల కాలువ మధ్యలో వచ్చింది. తండ్రి అవతల ప్రక్క చూశాడు, ఎవరో తెలిసిన వ్యక్తి వస్తున్నాడు. ఆ కాలువ జంప్ చేసి అవతలకి వెళ్ళాడు. కొడుకు చేయి వదిలిపెట్టి వెళ్ళి, హలో బ్రదర్ బాగున్నారా, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారని ఆయనతో మాట్లాడి ఓకే బ్రదర్ బాయ్ అని వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే కొడుకు అక్కడే నుంచున్నాడు. చిన్న కొడుకు నుంచుని ఉన్నాడు. ఇంకా ఇంతలోకి ఎవరో మీలాంటి మంచి మనుషులు అబ్బాయి దగ్గరికి వచ్చి, ఏమయ్యా నుంచున్నావురా, రోడ్డు దాటించినా చెయ్యమన్నా అంటే వద్దన్నాడు ఆ అబ్బాయి. తండ్రి వెనక్కి వచ్చి ఏరా ఇక్కడే ఉన్నావు, మళ్ళీ కాలువ దాటి యువతలకు వచ్చి ఏరా బాబు ఇక్కడే ఉన్నావు దాటలేదంటే ఆ కొడుకు కన్నీళ్లతో తండ్రిని చూసి, తండ్రి నేను డాడీ అనలేదు, తండ్రి ఎందుకు నన్ను నా చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయావు? కాలువ దాకా నన్ను పట్టుకొచ్చావు కదా, ఈ కాలువ నువ్వు దాటి వెళ్ళావే, నేను ఎలా దాటగలను అనుకున్నావు? నా చెయ్యి నువ్వు వదిలేస్తే ఎలా దాటగలను? అందుకే నేను ఇక్కడే నుంచున్నాను. ఇప్పటిదాకా పట్టుకున్న నా చెయ్యిని అవసరం వచ్చినప్పుడు ఎందుకు వదిలేసావు డాడీ అంటే, కాదురా పోనీ నేను అంకుల్ని చూసాను వెళ్ళాను కానీ ఇప్పుడు ఇంకొక అంకుల్ నేను దాటిస్తాను అన్నాడే, ఆయన చెయ్యి పట్టుకోవచ్చు కదా, ఆయన హెల్ప్ ఎందుకు తీసుకోలేదు? వద్దు డాడీ, వద్దు తండ్రి, నాకు ఏమో నిన్ను నమ్మినంత ఆయన నేను నమ్మలేనేమో, ఆయన నన్ను కాలువలో పడేయొచ్చేమో, ఇంకెవరో పిలిస్తే మధ్యలో వదిలేసి వెళ్ళిపోవచ్చేమో, కానీ నిన్ను నమ్మాను, నీ చెయ్యి నేను విడవకూడదు అనుకున్నాను, ఇంకెప్పుడు నా చెయ్యి నువ్వు వదలొద్దు డాడీ, ఎప్పుడు వదలొద్దు, నీ చేతిలో నా చెయ్యి ఎప్పుడు ఉంచుకో అన్నాడు. అలాగే 33 సంవత్సరాలు నడిపించిన ఆ బిడ్డ చేతిని దేవుడు ఎందుకు వదిలేస్తాడు? యేసు ఎలా జన్మించాడో మీకు తెలుసు కదా, పరిశుద్ధాత్మ ద్వారా జన్మ పాపం అనేది లేకుండా జన్మించాడు. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అతని మీదకి ఎలా వచ్చిందండి? పావురంలాగా వచ్చింది. పరిశుద్ధాత్ముడు కాబట్టే ఎన్నో అద్భుతాలు చేయగలిగాడు. కానీ ఎప్పుడైతే మనందరి పాపం తన మీద వేసుకున్నాడో, మన దోషములన్నీ ఆయన భరించాడో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతని చేతిని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? పాపము పరిశుద్ధాత్మ ఒకే దగ్గర ఉండలేమండి. ఉండగలవా? ఉండలేవు. పాపము పరిశుద్ధాత్మ కలిసి ఒక దగ్గర ఉండలేవు. పాపము ఉన్న చోట పరిశుద్ధాత్మకు చోటు లేదు. అందుకే పాపం చేస్తున్నాడు, మన పాపాలు ఆయన భరిస్తున్నాడు కాబట్టి దేవుడు కొంతసేపు అతని చేతిని విడిచిపెట్టాడు. అలా విడిచిపెట్టకపోతే మన పాపములు ఎలా కడగబడతాయో చెప్పండి. అసలు పాపాన్ని కనిపెట్టే సాధనం ఏదన్నా ఉందా అండి? చెప్పండి. ఎండాకాలం మనం రోడ్డు మీద వెళ్తున్నాం, మే నెలలో రోడ్డు వేస్తారు తారుతో. ఆ తారు కరిగిపోయి వేడికి చెప్పులకు అంటుకుంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ తారుని దేంతో కడుగుతారండి? కిరసనాయిలతో కడుగుతారు కదా. కిరసనాయిలతో కడిగితే ఆ తారు వదులుతుంది. కాళ్ళకి వర్షాకాలం మనం బయటికి వెళ్తాం, వర్షంలో తడుస్తాం, బురదలో తిరిగినప్పుడు ఇంటికి వచ్చి దేంతో కడుక్కుంటామండి? కాళ్ళు నీళ్ళతో కడుక్కుంటాం. కాబట్టి మరి వర్షాకాలం బురదతో నీళ్ళతో కడుక్కున్నాము, తారని మరి పాపాన్ని దేంతో కడగాలండి? పాపం దేంతో కడగాలి? రక్తంతో కడగాలి. ఏ రక్తంతో పడితే ఆ రక్తంతో కడిగేస్తామండి? పాపం కడగకూడదు. ఎలా? పాపము లేని రక్తం మాత్రమే పాపాన్ని కడుగుతుంది. మరి అది ఎవరికి ఉంది? పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి జన్మ పాపము లేని యేసుక్రీస్తు రక్తమే మన పాపములను కడుగుతుంది. ఎవరి రక్తం కడుగుతుందండి? యేసుక్రీస్తు రక్తం మన పాపాలు కడుగుతుంది. మరి మన పాపముల కోసం మన పాపములు ఆయన అంటితే, మన పాప భారం అంతా ఆయన చేతికి అంటితే మరి ఆ తండ్రి చేయి విడిచిపెట్టరా అండి? విడిచిపెట్టాడు. కానీ ఆ తండ్రి తన చేయి విడిచిపెట్టినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించండి. అసలు యేసుక్రీస్తుకు ముందే తెలుసు కదా తండ్రి చేయి, ఆయన పుట్టినప్పుడే తెలుసు కదా ఈ మరణం ఉంటుంది, తండ్రి తన చేతిని విడిచిపెడతాడు అని తెలుసు. అయినా సరే దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు. హేళనికి భయపడలేదు, ముళ్ళ కిరీటానికి భయపడలేదు, బాధపడలేదు, ఉమ్మి వేయించుకుంటానికి కూడా భయపడలేదు. కానీ తన చేయి తండ్రి విడుస్తాడని బాధపడ్డాడండి.
చూసారా, శారీరక శ్రమలకు ఆయన బాధపడలేదు. తండ్రి తన చేయి విడుస్తాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు, తండ్రి చేయి విడుస్తాడని ఆయన బాధపడ్డాడండి. ఆ ఒక్క శిక్ష తప్పుతుందేమో అని గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆ రాత్రి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ప్రార్థన చేశాడండి. హెమాటోహైడ్రోసిస్ అంటే అతనిలోని ఆవేదన, ఆక్రందన, మనసులోని బాధ వలన అతని శరీరంలోని చర్మం కింద ఉన్న రక్తనాళాలు బీపీ ఎక్కువైపోయి పగిలిపోతే అతని శ్వాసం ఎలా వచ్చిందండి, రక్తంలాగా వచ్చింది. రక్తనాళాలు పగిలిపోయిన తర్వాత అతని శ్వాసం రక్తంలాగా బయటకు వచ్చింది. తండ్రి ఎడబాటు అతడిలో బత్తడిని తీసుకొచ్చింది, కానీ తండ్రి ఆయన చేత అనేక రకాల శిక్షలు అనుభవించేటట్లు చేశాడండి. ఎందుకు చేశాడు తండ్రికి తెలుసుగా. మీరైతే మీ కొడుకులకు అంత శిక్షలు విధింపజేస్తారా? మీరైతే మీ కొడుకులను అంత సాక్రిఫైస్ చేస్తారా? అరే ప్రపంచం కోసం నువ్వు దున్నబడురా, నువ్వు చనిపోరా అంటారు, అనరండి. కానీ తండ్రికి ముందే తెలుసు అన్ని బాధలు అనుభవించేటట్లు ఎందుకు చేసుకున్నాడండి చెప్పండి. లోక పాపం మోయటానికి, ఇలాంటి శిక్షలు పొందటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన పొందిన శ్రమలు జీవితంలో అన్ని కోణాలని సృజించాయండి. అన్ని కోణాలు, భావోద్వేగము, ఆత్మీయ ఎడబాటు, సామాజికము, శారీరకమైన ఎడబాటు, అన్నీ మనకు వచ్చే బాధలన్నీ ఆయన ముందుగానే అనుభవించాడండి. ఆయన ఏమంటున్నాడంటే, ఏయ్యా వేదన పడ్డావా, వేదనలో ఉన్నావా? ఈ వేదనని నేను ఇంతకు ముందే సిలువలో అనుభవించాను. యాక్సిడెంట్ అయిన దెబ్బలు తగిలాయా? ఈ దెబ్బలు నేను సిలువ వేసినప్పుడు ఈ దెబ్బలన్నీ నేను అనుభవించాను. ఏంటి ఒంటరితనంగా ఉన్నావా? అందరూ నిన్ను వదిలిపెట్టారని బాధపడుతున్నావా? నీ బిడ్డలు నిన్ను వదిలేరని బాధపడుతున్నావా? లేకపోతే నువ్వు ఎంతగా ప్రేమించిన వ్యక్తులు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారని బాధపడుతున్నావా? ఆ బాధను నేను అనుభవించేశాను. ఎందుకంటే నీ బాధ ఎలా ఉంటుందో నాకు ముందే తెలియాలి కాబట్టి ఆల్రెడీ నేను సిలువలో ఆ బాధలన్నీ నేను అనుభవించేశాను. ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు ఉండేవాడు. ఆయన అంటే అందరికీ చాలా నమ్మకం. లక్షల మంది ఆయన శిష్యులు ఉండేవాళ్ళు. ఒకరోజు ఆయన ఏది చెప్పితే జరిగేది చేసేవాళ్ళు అనమాట. ఒకరోజు మీలాంటి ఒక తల్లి ఒక చిన్న కుమారుడిని వెంట పెట్టుకుని గురువుగారి దగ్గరికి వచ్చింది. అయ్యా గురువుగారు, నా కొడుకండి చిన్నోడు, తెగ స్వీట్స్ తింటాడండి. అసలు ఇంకా స్వీట్ లేకపోతే ఆ అబ్బాయి అన్నం తిండు. చాక్లెట్లు ఎవ్వరి మాట వినడు, ఎవ్వరు చెప్పినా వింటలేదు. కానీ మీ మీద చాలా నమ్మకం. మీరు కానీ ఒక్కసారి బాబు చాక్లెట్లు తినొద్దు అంటే ఇక తిండు, మానేస్తాడు, చెప్పండి అయ్యా అంది. ఆ రోజు గురువారం ఆయన చెప్పాడు. ఒకసారి ఆ అబ్బాయి వైపు చూసి, అమ్మ వచ్చే వారం తే అన్నాడు. ఒకసారి నవ్వేసి వచ్చే వారం తే అన్నాడు. సరే వచ్చే వారం మళ్ళీ తెచ్చింది. అయ్యా ఇంకా ఎక్కువ చేస్తాడు అయ్యా తింటాం, వేరే స్వీట్లు కూడా తింటున్నాడు, ఒక్కసారి చెప్పే తింటాం మానేస్తాడు అన్నాడు. ఆమె అంటే ఆయన మళ్ళీ ఒక్క నిమిషం ఆలోచించి, లేదమ్మా వచ్చే గురువారం తే అన్నాడు. మళ్ళీ వారానికి వచ్చింది. కడుపులో పురుగులు వచ్చేసినాయి, మందులు వేసుకుంటున్నాడు, అయినా స్వీట్లు తింటే మొదలట్లేదు. అయ్యా ఒక్క మాట చెప్పే అయ్యా. లేదమ్మా వచ్చే గురువారం తీసురా. అలా 4 గురువారాలు అయిపోయి 5వ గురువారం, అమ్మ నీ కొడుకుని ఇడతా అన్నాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. బాబు చాక్లెట్లు తింటాం మానేయి, స్వీట్లు తింటాం మానేయి, అది నీకు అనారోగ్యాన్ని తీసుకొస్తుందంటే, అలాగే సార్, అలాగే అండి. ఇంకా చేతిలో చాక్లెట్లు ఇసిరేసాడు. ఆ బాబుకి అంత నమ్మకం ఆ గురువు అంటే. ఇసిరేసాడు, వెళ్ళిపోయాడు ముందుకి. తల్లి ఆగింది. ఏం గురువు గారు ఈ ఒక్క మాట చెప్పడానికి 4 రోజులు తీసుకున్నారే, ఎందుకు 4 రోజులు తీసుకున్నారు? ఫస్ట్ గురువారమే చెప్పుంటే నేను ఇంత ఛార్జీలు పెట్టుకొని రోజు వచ్చేదాన్ని కదా అంది. ఆ గురువు నవ్వి ఏమన్నాడంటే, అమ్మ ఒక్క నిమిషం విను నేను చెప్పేది. నాకు కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నేను తింటానే ఉంటాను. అలా తింటున్నా నేను నీ కొడుక్కి నేను ఎలా చెప్తానమ్మా తినొద్దని? అందుకే చెప్పలా. ఒక వారం తినకుండా ఆగి చూసా, మనసూరుకోలా, మళ్ళీ తింటాం మొదలేసా. 2వ వారం కూడా తినకుండా ఆగటం ట్రై చేశాను. ఎందుకంటే ఆ బాధ నేను పడాలి, ఆ స్వీట్లు నేను తినకూడదు, అప్పుడే నేను ఇంకొకరికి చెప్పే స్టేజ్కి నేను వస్తాను. 3వ వారం పట్టింది. మధ్యలో ఎవరు చూడకుండా డబ్బాలో చాక్లెట్ తీసి తినేసాను. 4వ వారం వచ్చింది. ఇంకా రోజు మొత్తం తినకుండా రాత్రి ఒక చిన్న ఐస్ క్రీమ్ కప్పు తిన్నాను. 5వ వారం వచ్చింది, మానేశాను, ఇంకా తినలేదు. ఇప్పుడు నేను స్వీటు తింటం లేదు. అందుకే నీ కొడుక్కి ఇంత టైం తీసుకున్నా. ఇప్పుడు నేను చెప్తున్నా,
తినొద్దు బాబు అని చెప్పి. చూసారా, ఆ అబ్బాయి పొందాల్సిన, అంటే ఆ అబ్బాయి తినకుండా ఉంటే ఎలా బాధపడతాడో ఈ ఆధ్యాత్మిక గురువు అలా బాధపడిపోయాడు. మన ప్రభువు కూడా అంతేనండి. మన కోసం, మన పాపం కోసం ఆ శ్రమలు ముందుగానే అనుభవించాడు. కానీ తండ్రి ఎడబాటు మాత్రం సహించలేకపోయాడు. నేను పరిశుద్ధుడిని, పవిత్రుడిని, నిర్దోషిని, నిష్కళమైన మనసు కలవాణ్ణి కదా, నేను ఏం పాపం చెయ్యలేదు కదా, మరి నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా? లేని ఓపిక తీసుకుని గట్టిగా అరిచాడు. ఓపిక లేదు, శిలువలో వేలాడుతున్నాడు, దాహం, గాయాల బాధ, గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి సృష్టి ఉలిక్కి పడిందండి. చీకటులు కమ్మాయి, బండలు పగిలిపోయాయి, దేవాలయపు తెర అడ్డంగా చిరిగిపోయింది. దేవాలయపు తెర అడ్డంగా చిరిగిపోయిందంటే ఏదో ఇలాంటి కట్టం చిరిగిపోయింది అనుకోబాకండి. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న ఆ తెర, 4 అంగుళాల మందం కలిగిన తెర, 200 యాజకులు కలిపి కుట్టిన తెర, దాన్ని పైకి లేపాలంటే ఏనుగులు, గుర్రాలు కావాల్సిన తెర దేవుడు చింపేశాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధ ఆలయంలో అప్పుడు ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని ఉండేది. అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఆ కట్టన తెర ఉండేది. దేవుడు అనుకున్నాడు, ఆల్రెడీ పాపాలు నా కొడుకు కడిగేశాడు తన రక్తంతో, అంత పరిశుద్ధమే, ఇంకా తెరతో మనకి పని లేదు. మొత్తం అంతా పరిశుద్ధమైపోయింది ప్రభు రక్తంలో కదండి, అవునా కదా? కాబట్టి ఇంకా ఆ తెరతో పని లేదు. అంత పెద్ద తెర మధ్యకి చింపేశాడు, చిరిగిపోయింది. దీనికి సమాధానం, అసలు దేవుడు అతని చేతిని ఎందుకు విడిచాడు? దీనికి సమాధానం మీకు తెలుసా? మీరు ప్రతిరోజు చదువుతారు, యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించబడెను. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, అందుకే ఆ చేతిని విడిచాడు. అతడు నీ చేయి పట్టుకోవటానికే కుమారుని చేయి విడిచాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు విడిచాడండి? నీ చేయి పట్టుకోవడానికి, మన పాపం అనే దాస్యం నుండి బయటికి తీయటానికి అతను చేయి విడిచాడు. మన పాపపు రుణాన్ని తీర్చటానికి అతను చేయి వదిలిపెట్టాడు. క్రయధనముగా ఏం చేశాడండి? దానికి క్రయధనముగా తన రక్తాన్ని చిందించాడండి. ఒక్కసారి పట్టుకున్నాడంటే ప్రభువు తన చేతిని, ప్రపంచంలో ఎవ్వరు విడిచినా అతను మీ చేయి విడిపడు. మరి ఆ దేవుడు మీ చేయి పట్టుకోవాలంటే మీరేం చేయాలండి? ఇప్పుడు ఎక్కడైతే ఉండి శిలువపై వేలాడుతూ తన చేతిని పట్టుకున్నాడో, విడిచాడు, అక్కడికి వెళదామా? మీరు కానీ ఈరోజు అక్కడికి వెళ్ళకపోతే మీరు ఇక్కడ కూర్చోవటం వేస్ట్ అండి. మీరు దేవుని దగ్గర గొల్గొతా కొండ మీద మీరు లేకపోతే ఈ మంచి శుక్రవారం రోజు మీరు ఇక్కడ కూర్చోవటం, ఈ వింటం అంతా వేస్ట్. మీ మనసులు, మీ హృదయాలు దేవునికి అర్పించకపోతే మీరు ఈరోజు ఇక్కడ కూర్చోవటం అన్నది వేస్ట్. పశ్చాత్తాపడకపోతే మీరు ఇక్కడ కూర్చోవటానికి వేస్ట్. మిత్రులారా, నా మాట వినండి. ఇలా మాట్లాడితే కాదు, నేను మాట్లాడుతున్నా, సుమన్ మాట్లాడితే ఎందుకు వినాలనుకుంటున్నారేమో, ఈ పక్కన నన్ను చూస్తే ఏమనుకుంటారు అనుకుంటున్నారేమో, నేను ఇలా అరిస్తే ఏమనుకుంటారు అనుకుంటాడేమో. నా పాపాలు ఒప్పుకుంటే ఎవ్వరు పట్టించుకోవద్దు. ఎవరి పాపం వాళ్ళది, ఎవరి శిక్షలు వాళ్ళవి. ఈరోజు సిలువ ప్రయాణంలో భాగం కావాలనుకుంటే మీరు ఎవరి వైపు చూడొద్దు. ఎవరో ఏదో అనుకుంటారు అని భయపడొద్దు, సిగ్గుపడొద్దు. మీ ప్రార్థన మీదే, మీకోసం ఎవ్వరు అడగరు. సిలువ మీద క్రీస్తు గాయాలతో వేలాడుతూ ఉన్నాడు. క్రింద నీవు నిలబడ్డావు, ఎవ్వరు లేరు. కళ్ళు మూసుకోండి. మీకు ప్రభువు గొల్గొతా కొండ మీద ప్రభువు కనిపిస్తున్నాడు, సిలువ మీద వేలాడుతూ. కింద మీరు ఒక్కళ్ళే నుంచొని ఉన్నారు. ఎందుకంటే నీ పాపము నీదే. హృదయం విప్పండి. గొల్గొతా కొండ మీద మీరు ఉన్నారు. ఒళ్ళంతా గాయాలండి, రక్తం కారుతుంది. మీ మనసు మీద చేయి వేసుకోండి. మీ మనసు ద్వారాలు విప్పండి. ప్రభువు కళ్ళు మసకబారాయి, సరిగ్గా కనిపించటం లేదు. తల మీద ముళ్ళ కిరీటంలో ముళ్ళు లోపలికి గుచ్చుకుపోతే ఆ రక్తం కారి కళ్ళు తుడుచుకుందామంటే చేతుల్లో శీలలండి. నీ పాపం కోసం కదా కొట్టబడి ఉంటే తుడుచుకోలేక రక్తంతో తడిచిన కళ్ళతో మండుతుంటే నీ వైపు ప్రేమగా చూస్తున్నాడు.
అలా తన చేతిని చాపుతున్నాడు. మేకులతో కొట్టబడిన ఆ చేయి నీకు కనిపించటం లేదు. సిలువ మీద నుండి నీ మనసు పశ్చాత్తాపడితే సిలువ మీద నుండి ఆయన చెయ్యి నీకు కనిపిస్తుంది. నువ్వు అందుకోవాలనుకుంటావు. నీలో పశ్చాత్తాపం ఉంటే అతను పిలుస్తున్నప్పుడు అతని చేయి పట్టుకోండి. వీపంతా దున్నబడింది, చర్మం ఊడిపోయింది, భరించలేని బాధ, నీ మనసు కరగడం లేదా? అయ్యో పాపరహితుడా, నా చేయి పట్టుకోవటం కోసమేనా తండ్రి చేతిని విడిచావు? తెలుసో తెలియకో నేను చేసిన పాపాల వల్లే కదా ప్రభువా నీవు అక్కడున్నావు. ఇంకా నా మీద కోపం పోలేదా? ముళ్ళ కిరీటం పెట్టానే, కోపం రాలేదా? కొరడాలతో కొట్టానే, నీ కోపం రాలేదా? హేళన చేశానే, నీ కోపం రాలేదా? నీ మొహం మీద ఉమ్మానే, అయినా నీ కోపం రాలేదా ప్రభువా? నన్ను క్షమించయ్యా. నీ తండ్రి నుండి నీ చేయి విడతీసినందుకు నన్ను క్షమించయ్యా. దేవా దేవా, నా చేయి ఏల విడిచితివి అని నీవు అన్నావు. ఇప్పుడు నేనంటున్నానయ్యా, దేవా నా చేయి నీవు పట్టుకో. యేసు చేయి అందుకోవడానికి మీ చేయి ఇంకా చాపటం లేదా? మీ మనసు కన్నీరు కాచటం లేదా? ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు. నా బిడ్డ, నీ పశ్చాత్తాపం నాకు నచ్చింది. నీ మనసు కార్చిన కన్నీరు నన్ను తాకింది. ఇదిగో నేను నీ చేయి అందుకుంటున్నాను. ఈ గుడ్ ఫ్రైడే రోజు నీ పశ్చాత్తాపంతో, నీ కన్నీటితో తడిసిన నీ చేతిని నేను అందుకుంటున్నాను. ఒక్కసారి పట్టుకున్నానంటే మరణం వరకు వదలను. నువ్వు నా సొత్తు నా బిడ్డ. ఇప్పుడు నా చేతిలో నీ చేయి ఉంది. నిన్ను కాపాడుతాను, నా హక్కున చేర్చుకుంటాను. ఇంకా ఎవరైనా మీ హృదయం తలుపులు విప్పి యేసును ఆహ్వానించడం లేకపోతే ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిస్తారండి రమీల గారు? ఎంతసేపు నిలువబెట్టి దయతో పిలుస్తున్నాడు మిమ్మల్ని. క్షమించు ప్రభువా, నా అపరాధములు మన్నించు ప్రభువా, నా చేయి అందుకో ప్రభువా. నేను అపరాధిని, నీ సిలువ చెంత ఉన్నాను, నీ సిలువ చెంత ఉన్నాను. నా హృదయంలో నువ్వు తడుతున్నావు, నేను తీస్తాను ప్రభువా. నా అపరాధాలు క్షమించు ప్రభువా. ప్రార్థన చేసుకోండి, కళ్ళు వంచండి, పశ్చాత్తాపపడండి. దేవా నా చేయి అందుకో అని చెప్పండి. మహాత్మా